మనిషి మరణించే సమయంలో అతని మెదడులో ఏం జరుగుతుందో శాస్త్రవేత్తలు ఇటీవలి కనుగొన్నారు. ఎస్టోనియాలోని టార్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ రౌల్ విసెంటే 87 ఏళ్ల వృద్ధుడిపై దీనికి సంబంధించిన ఒక ప్రయోగం చేశారు. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న వృద్ధుని మెదడులో మార్పులను రికార్డ్ చేయడానికి ఈఈజీ యంత్రాన్ని ఉపయోగించారు. మరణిస్తున్న రోగి మెదడులో జరిగే కార్యకలాపాలను ఈ యంత్రం ద్వారా నమోదు చేశారు. ఈ పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పరిశోధనకు ఎంపిక చేసిన వృద్ధునికి గుండెపోటు వచ్చింది. అయితే ఈ సమయంలో బాధితునికి ఈఈజీ యంత్రాన్ని కనెక్ట్ చేశారు. ఫలితంగా మరణ సమయంలో ఆ వ్యక్తి మెదడులో జరిగే అన్ని కార్యకలాపాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కలలు కంటున్నప్పుడు మనిషి అనుభూతి చెందే విధంగానే మరణ సమయంలోనూ ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. మరణ సమయంలో సదరు వ్యక్తి తన పాత జీవితాన్ని కొన్ని క్షణాల పాటు గుర్తు చేసుకుంటాడు. దీనికి సంబంధించి 900 సెకండ్ల పాటు పలు వివరాలు నమోదయ్యాయని పరిశోధనలో పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్ లూయిస్ విల్లే న్యూరోసర్జన్ డాక్టర్ అజ్మల్ జెమర్ తెలిపారు. వృద్ధుని గుండె కొట్టుకున్నంత కాలం అతని మెదడులో ఆలోచనలు ఎగిసిపడుతున్నట్లు రికార్డింగ్లో వెలుగు చూసింది. ఇవి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నప్పుడు జరిగే వేవ్స్ మాదిరిగానే కనిపించాయి. మరణం సమీపిస్తున్న కొద్దీ ఈ వేవ్స్ మందగించసాగాయి. మరణానికి చేరువైన వారిలో సుమారు 15% మంది తమ శరీరం వెలుపల గాల్లో తేలటం, ప్రకాశవంతమైన కాంతి సొరంగం నుంచి కదలటం, చాలా ప్రశాంతమైన స్థితిని అనుభవించటం వంటి చిత్రమైన భావాలకు లోనవుతున్నట్టు గుర్తించారు. మరణం అనుభూతిని పొందిన తర్వాత 70% మంది తమ మత లేదా ఆధ్యాత్మిక నమ్మకాలను మార్చుకున్నారు. చావంటే భయమూ పోయింది. కొందరు వైద్య లేదా ఆధ్యాత్మిక సలహాలు తీసుకొని స్వాంతన పొందారు. చాలా మంది తమ భావాలను అర్థం చేసుకోవటానికి ఇబ్బంది పడ్డారు కూడా. మరణం రహస్యాన్ని అర్థం చేసుకోవటానికి ఈ అధ్యయనం కొంతవరకు తోడ్పడిందని పరిశోధకులు భావిస్తున్నారు.